హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉన్నది, మనకు కూడా తినొచ్చు, ఎంతో టేస్టీగా కరంగా ఉన్నది. నేను సేమియా పులిహోర చేస్తున్నాను, అదే నిమ్మకాయలతో చేస్తున్నాను. మనం ఖాళీగా ఉండటంలో, మనం ఖాళీగా కూర్చుని ఉన్న టైంలో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే పిల్లలకి స్నాక్స్ గాను, మళ్ళీ అలాగే మనం కూడా తినొచ్చు. అలాగే నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను, తగిన నీళ్ళు పెట్టాను. నేను ఈ గ్లాసు సేమియాలు తీసుకున్నాను, అందుకని దీనికి సరిపడగా వాటర్ కూడా తీసుకున్నాను నేను. అలాగే స్పూనుడు సాల్ట్ వేస్తున్నాను, చిన్న స్పూనుడు పసుపు ముందు వేసుకుంటే మనకు సేమియాకి అంటుకుంటుంది. సెపరేట్గా వేసుకుంటే మనకి పసుపు స్మెల్ వస్తుంది. అలాగే ఆయిల్ కూడా పోస్తున్నాను, 2 స్పూన్లు ఆయిల్ ఎందుకు పోసానంటే మనకి సేమియా అంటుకోదు, పొడి పొడిలాడుతూ వస్తుంది. అందుకని ముందుగానే ఆయిల్ కూడా పోసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకుని నేను సైడ్గా ప్లేట్ పెడుతున్నాను. పొంగిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను, పొంగుతుంది. ఇలాగా మనకి వాటర్ అన్నది పొంగాలి, పొంగకోకుండా మనం సేమియాలు వేసుకోకూడదు, గట్టిగా మనకి అంటుకుపోయినట్టు వస్తుంది. అలాగే ఆయిల్ కూడా మర్చిపోకుండా ఆయిల్ కూడా వేయండి. ఒకసారి కలుపుతున్నాను. నాకు సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేసాను. ఇలాగే ఉడకనిస్తూ ఉండాలి, బాగా ఎక్కువగా మెత్తగా రాకూడదు. నేను ఏ పొదుల్లో ఉడకాలన్నది నేను చూపిస్తాను, ఎలాగా మనం ఏ టైంలోనూ ఉంచేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇలా ఉడకనిచ్చుకుంటూ ఉండాలి. ఒకసారి కలుపుతున్నాను, అవ్వలేదు, ఇంకాను చూపిస్తున్నాను, ఇంకా అవ్వలేదు, కొంచెం అవ్వాలి. అంటే గట్టిగా ఉంది లోపల, లైట్గానే, ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. అలాగే బెజ్జాల గిన్నె తీసుకున్నాను. ఈ బెజ్జాలని సేమియాలు కూడా వెళ్ళవు, మనం బియ్యం ఎలాగో రైస్ ఎలాగో అలాగే ఉంటుంది. మనం రైస్ ఉంచుకున్న బెజ్జాల గిన్నె తీసుకుని చూడండి, అయిపోయింది. ఇంకా అయిపోయింది, ఇలా ఉన్నప్పుడు అయిపోయినట్టే. అలాగే ఎవరికైనా అదిగో వంచేస్తాను నేను. ఎవరికైనా బెజ్జల గిన్నె లేకపోతే మనకు క్లాత్ ఒక మనకి తర్వాత చెప్తాను. అలాగే 2 నిమ్మకాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు, 2 ఎండుమిరకాయలు, అలాగే కరివేపాకు, పెట్టిన కరివేపాకు తీసుకున్నాను. అలాగే పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చెనగపప్పు, అలాగే పొట్టున్న మినపప్పు, జీలకర్ర, ఇంగువ. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. పుట్నాల పప్పు అన్నాను కదా, అందులో ఏమేమి వేసానంటే పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు వేసాను. అలాగే పల్లీలు వేస్తున్నాను. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను, సాయమినపప్పు, ఆవాలు కలుపుకోవాలి. ఎవరికైనా బెజ్జల గిన్నె లేకపోతే మనకి గిన్నెకి ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాటర్ కింద వెళ్ళిపోతుంది కదా, అలాగ గట్టిగా టైట్గా కట్టేసుకుని గిన్నెకి దానిలో వంచేసుకుంటే మన గింజ అన్నది వెళ్ళిపోతుంది. వంచుకోకుండా గింజ అన్నది మొత్తం వెళ్ళిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. అలా పొట్టున్న మినపప్పు కూడా వేస్తున్నాను, ఇది వేస్తే కమ్మగా ఉంటుంది. జీలకర్ర, అలాగే పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు కూడా వేస్తున్నాను. వేసి మనకి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా వేగనిచ్చుకోవాలి, మాడనివ్వకుండా మనం చక్కగా కలుపుతూ ఉండాలి. అలాగే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి, అంటే దాంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కదా, దీనికి సరిపడా లైట్గా కూడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అయిపోయాయి. అలాగే నేను సేమియా చూడండి, నేను ప్లేట్లో వేసాను. ఇలా పొడి ఆడాలి. వేడి మీద ఎప్పుడైనా సరే మనం వేడి మీద కలపకూడదు. మనం కలిపినప్పుడు అది మెత్తగా అయిపోతుంది. మనకు చల్లారాలి, మొత్తం సేమియా అనేది చల్లారిపోవాలి. నేను ఇంగువ వేస్తున్నాను. సేమియా చల్లారిపోయిన తర్వాత మనకి చక్కగా పొడి పొడిలాడుతూ అవుతుంది. సేమియా మనకి చల్లారుకోకుండా
అన్నీ అలాగే నిమ్మకాయ కూడా బద్దలు చీల్చి పిండుతున్నాను. నేను 2 నిమ్మకాయలు తీసుకోలేదు, అలాగే 3 ఆఫులు తీసుకున్నాను. ఒక కాయ హాఫ్ తీసుకున్నాను. ఒక హాఫ్ తీసేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ పులపైపోతుందని. ఈ గ్లాసుడు సేమియాకి ఈ 3 ఆఫులు సరిపోతాయని తీసుకున్నాను. పులుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు, మనం చూసుకోవాలి దీనికి సరిపోతుందా లేదా అన్నది చూసుకుంటే మనకు బ్యాలెన్స్గా తెలిసిపోతుంది కదా. ఇందులో గింజలు కూడా తీసేస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత సేమియా అప్పుడు మనం చేయి పెట్టాలి, లేదంటే చల్లారుకోకుండా ఇరిగిపోతుంది. ఎప్పుడైనా సరే వేడి మీద పెట్టొద్దు చెయ్య, మనం కలపకూడదు అసలు. అలాగే ఇది నిమ్మకాయలు ఇలాగా పిండేసి నాకు 3 చాలు అనుకున్నాను, 3 వేసాను. హాఫ్ తీసి పక్కన పెట్టేశాను. ఇలాగ ఇప్పుడు కలపాలి. మనకి నిమ్మకాయ అన్నది వాటర్ టైప్లో ఉంటుంది కదా, మనం వేసినప్పుడు చక్కగా జారిపోతుంది, ఇంకా బాగా వస్తుంది మనకి. అలాగే బాగా ఎక్కువగా ఆయిల్ కూడా పోసుకోకండి ఎక్కువ, ఎందుకంటే సేమియా అన్నది ఆయిల్ పీల్చుకోదు. అందుకని మనకు సరిపడగా ఆయిల్ మనకి తాలింపు పోపుల్లో ఉన్నాయి కదా అందులో సరిపడగా వేసుకోవాలి. చూడండి, నేను వేపు పెట్టిన పల్లీలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, పొట్టున్న మినపప్పు, ఆవాలు, అలాగే పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పెట్టి మనం చక్కగా ఇలాగా రాల్చాలి. చూడండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. హ్యాండ్ పెట్టాలి, హ్యాండ్ పెడితే టేస్ట్ ఉంటుంది. మనం ఇంకా ఆలస్యం ఎందుకు, లాగించేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ 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 చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సూపర్గా ఉంది, అబ్బా సూపర్. ఏం టేస్ట్ అంటే మళ్ళీ 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 చేసుకోవాలి అలాగ అనిపిస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీకు అనిపిస్తుంది. అన్నీ సాల్ట్ కానించి అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే మీకు కమ్మదనం చాలా కమ్మగా కూడా ఉంది. మిరగాయతో పాటు తినేస్తున్నాను. లైట్గా మండుతుంది నోరు, పర్వాలేదు, అంత కమ్మగా ఉంది, సూపర్గా ఉంది.